శివోహం యొక్క ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం అమ్మ. అమ్మ, ఈ ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న శ్లోకంతో ప్రారంభించండి. తప్పనిసరిగా. ఓం నమ శివాయ. శివాయ గురవే నమః. విశ్వేశ్వర విరూపాక్ష విశ్వరూప సదాశివా శరణం భవభూతేశ కరుణాకర శంకర శివశంభో మహాదేవ విశ్వేశ్వర మరవల్లభ శివశంకర సర్వాత్మన్ నీలకంఠ నమోస్తుతే మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సాంభవే అమృతేశాయ సర్వాయ శ్రీ మహాదేవాయ తే నమః. ఓకే అమ్మ, మనకి మాఘమాసంలోనే వచ్చేసి మార్చి 8వ తారీఖు శివరాత్రి ఫెస్టివల్ అనేది ఘనంగా జరగబోతుంది. సో అలాంటిది ఏంటంటే మనకి శివ పూజ చేసినా లేదంటే శివనామం స్మరించినా కానీ, ఎంత చేసినా కానీ మనకి ఆ శివుని గురించి మనకి ఎంత తెలుసుకున్నా కానీ, ఎంత విన్నా కానీ మనకి చాలా తక్కువే అనిపిస్తుంది. చాలదా ఈ జన్మ, చాలదా శివనామ స్మరణ సరిపోదా, శివ పూజ చాలదా అన్నట్టు మనకు ఇలా ఎంత చెప్పుకున్నా మనకి తక్కువగానే ఉంటుంది. సో అలాంటి పరమేశ్వరుడు గురించి మాకు తెలియని కొన్ని రహస్యాలు, కొన్ని విషయాలు మాకు తెలియచేయరా మాకు మా ప్రేక్షకులకు? తప్పనిసరిగానమ్మా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని అనుకునేటటువంటి ఈ పంచాక్షరి మంత్రంలో ఎంతో విశిష్టమైనటువంటి అర్థం, అంతరార్థం, పరమార్థం కూడా ఉంది. మరి అలాంటి ఈశ్వరుణ్ణి, అంటే ఈశ్వరుడు గురించి మనం మాట్లాడుకునే ముందు మొట్టమొదటి అసలు పరమేశ్వరుడు ఆది అంతం ఉందా పరమేశ్వరుడికి? అసలు లేదు. అందుకే అంటారు కదా, ఆది అంతము లేనివాడా జగములు నేడే జంగముడా అని చెప్పేసి. ఆది అంతము లేనటువంటి పరమేశ్వరుడు గురించి మనం మాట్లాడుకోవడానికి మొట్టమొదట ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఓకే అమ్మ. ఏంటంటే ఒకానొక సందర్భంలో బ్రహ్మదేవుడికి ఆ యొక్క మహావిష్ణువుకి ఒక చిన్న తర్కం వచ్చిందట. వచ్చినప్పుడు మహావిష్ణువుని బ్రహ్మదేవుడు అన్నట్ట, నీకు తెలుసా మనకి ఈశ్వరుడు ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ఉన్నాడో అంటే బ్రహ్మదేవుడుని అన్నట్ట, నీకు తెలుసా అన్నట్ట. తండ్రి కొడుకు వాదం అనమాట, అంటే సంవాదం కింద. అంటే నాకు తెలుసు, ఈశ్వరుడు రహస్యాలన్నీ నాకు బాగా తెలుసు అన్నట్ట బ్రహ్మదేవుడు. నాకు తెలియదు అన్నట్టు మహావిష్ణువు. అయితే నీకు ఎంతవరకు తెలుసు అంటే, నేను వేగంగా ఎగురుకుంటూ పైకి వెళ్ళి నేను చూసొస్తాను. ఓ తండ్రి, నువ్వు కిందకి వెళ్ళి, నువ్వు ఎలాగ వరాహ రూపంలో కూడా నువ్వు కిందకి వెళ్ళి ఆది అంతరాలకి మధ్యలో ఉన్నటువంటి ఈ ఈశ్వరుడు, నేను ఆదిని చూస్తాను, నువ్వు అంత్యాన్ని చూసిరా అన్నట్టు. ఓకే, నువ్వు కిందికి వెళ్ళు, నేను పైకి వెళ్తాను అని చెప్పేసి చెప్పాడు. చెప్పిన తర్వాత ఈయనేమో బ్రహ్మదేవుడు చక్కగా రాజహంసను పిలుచుకున్నాడు, వెళ్ళిపోయాడు పైకి. సరే, ఈయన ఏం చేశాడు మహానుభావుడు, మత్స్య కూర్మ వరాహచ్చ ఇలా అవతారాలు ఉన్నాయి కదా, వామన నారసింహ రామో రామ రామచ్చ బుద్ధ కల్కి అవతార. అది కృష్ణ అని కూడా కొంతమంది పెడుతూ ఉంటారు. అలాగా మొత్తం మీద ఆ అవతారాల్లో ఉన్నటువంటి కూర్మ అవతారం ఉంది కదా అని తాబేలు రూపంలో మరలా చక్కగా సముద్ర గర్భానికి వెళ్ళి ఆ శివలింగాన్ని కిందికి 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 వెళ్ళిపోతున్నాడు. పాతాళలోకి దాటేశాడు, ఇంకెక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాడు. శివలింగం ఇంకా ఉంది, ఏమిటిది అవ్వట్లేదేమిటి, ఎంత వెళ్ళినా కూడా ఇంకా అడుక్కు దొలుచుకుంటూ తాబేలు రూపంలో వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి ఆ కూర్మావతారంలో వెళుతున్నా కూడా అని కనపడలా. అలా కొన్ని సంవత్సరాలు, వేల సంవత్సరాలు గడిచిపోయాయి. ఇంకా నా వల్ల కాదనుకొని నేను తెల్ల జెండా ఊపేయాలి, నేను శివుడిని నేను కనుక్కోలేకపోయాను అని బ్రహ్మదేవుడి దగ్గర ఒప్పుకోవడానికి సంసిద్ధమై నిజాయితీగా సత్యసంధుడుగా ఆయన పైకి వచ్చేసారు. వచ్చేస్తే మహావిష్ణువు పైకి వచ్చేస్తే ఈయన ఎక్కడికో వెళ్ళాడు పాపం. అలా విహారయాత్ర కింద తిరిగాడు. సువర్లోకం తిరిగాడు, భువనలోకం తిరిగాడు, అన్ని లోకాలు 7 లోకాలు అయిపోయి ఎక్కడెక్కడికో వెళ్ళాడు. ఎన్ని రకాలుగా చూసినా సరే ఆది కనపట్ల. ఆది దేవుడికి ఆది ఎక్కడ ఉందో తెలుసుకోలేకపోయిన బ్రహ్మదేవుడు ఇంకప్పుడు ఏం చేశాడంటే కనుక, అవమానం కదా, నాకు అవమానం, ఇప్పుడు నా తండ్రి దగ్గర నేను అవమానం పాలైపోవాలి, లాభం లేదనేసి నాకు ఒకళ్ళిద్దరు సాక్షులుగా ఉండి ఒక అబద్ధం చెప్పాలి అనుకున్నాడు. అనుకొని ఆయన ఏం చేశాడంటే గోమాతని పిలిచాడు. నువ్వు చాలా పవిత్రం కదా గోమాత, నీ మాట వింటాడు, నమ్ముతాడు కూడా. అందువల్ల నీవు ఏం చేస్తావంటే, నేనేం చెప్పినా సరే తల ఆడించు చాలు అన్నాడు. అంటే సరే అంది. ఆ తర్వాత
మొగలి పువ్వు చెట్టు దగ్గరికి వెళ్ళాడు. తామర నీ పువ్వు. వాసన అంటే ఈశ్వరుడికి చాలా ఇష్టం కదా, హ్మ్. నిన్ను నీతోటే పూజిస్తారు, అందుకని నువ్వు కూడా కొంచెం నాకు సాక్ష్యం చెప్పు అన్నాడు. హ్మ్. సరే అందది కూడా. హ్మ్. సరే మొత్తం మీద అందరినీ పురమాయించుకుని పాపం బయలుదేరి బ్రహ్మదేవుడు కిందికి వచ్చేసాడు. కిందికి వచ్చేసరికి మహావిష్ణువు ఎదురు చూస్తూ ఉన్నారు. నారాయణుడు అంటాడు, ఏం బ్రహ్మదేవా నువ్వు చూసొచ్చావా ఏమిటి అంటాడు. అంటే నేను చూసొచ్చాను. మరి ఎలా ఎలా చూసావు ఏంటి సంగతి అంటే, అదిగో గోమాతను అడుగు అంటే గోమాత చూశాడు. ఏం చూశాడని ఎవరు చెప్పట్లేదు. ప్రతిదానికి డూడు తల బసవన్న ఊపడం. అన్నట్టుగా ఊపింది. హ్మ్. ఆ తర్వాత మొగలి పువ్వుని అడిగితే మొగలి పువ్వు కూడా ఇలా ఇలా అంది. అన్న తర్వాత అప్పుడు మహావిష్ణువు, నేను చూడలేదు, నేను అంత్యము చూడలేకపోయాను. ఆ యొక్క మహానుభావుడైనటువంటి ఆది పురుషుడు, ఆదిగా అనాదిగా ఈశ్వర స్వరూపం. అంటే మనకి ఏ విధంగా వస్తుందంటే, ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమే సదాశివం. ఈ సదాశివ రూపంలో ఉన్నటువంటి వాడిని నేను దర్శించలేకపోయాను, అంత్యాన్ని నేను చూడలేకపోయాను శ్రీ మహావిష్ణువు స్వయంగా చెప్పారు. చెబితే బ్రహ్మదేవుడేమో నేను చూసేదాన్ని చెప్పాడు కదా. అవును. అప్పుడు శివ పరమాత్మ ప్రత్యక్షమై చెప్తాడు. ఏమనంటే గనక శాపం ఇస్తాడు. మొగలి పువ్వుకి నిన్ను ఎవ్వరూ కూడా ఏ విధంగాని కూడా పూజకి ఉపయోగించకుండా ఉండుగాక అని. దానికి గోమాత నీ ముఖాన్ని ఎవరు పూజించరాదు, అందుకని గోమాతకి ముఖం మీద పసుపులు బొట్లు పెట్టేసి పూజ చేస్తే అది చెల్లదు. వెనకాల కృష్ణ భాగంలో శ్రీ మహాలక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి వెనక భాగం మాత్రమే పూజ్యం. ఏది ఎవ్వరికీ లేదు, ఇది ఓన్లీ గోమాతకి మాత్రమే వెనక భాగం పూజ్యమైంది. కృష్ణ భాగంలో పూజ చేయడానికి అంతరార్థం శివ పరమాత్మ చెప్పినటువంటి విషయం ఇదంతా కూడా ఈ విధంగా జరిగింది. కాబట్టి ఆదిగా అనాదిగా అంత్యము లేనటువంటి విషయం ఏదన్నా ఉంది అంటే గనక ఆ పరమేశ్వరుడే. అందుకే అంటూ ఉంటాం కదా, నిధన పతయే నమః, నిధన పతాంతికాయ నమః, ఊర్ధ్వాయ నమః, ఊర్ధ్వలింగాయ నమః, పరమాయ నమః, పరమలింగాయ నమః. అదేవిధంగా దివ్యాయ నమః, దివ్యలింగాయ నమః, అఘోరేభ్యో ఘోరఘోరేభ్యః, అస్త్రురుద్రరూపేభ్యః, తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్తు అనే యొక్క ఈశ్వరుణ్ణి ఏ రకంగా పూజించినా కూడా ఆయన ప్రసన్నం అవుతాడు. అవును. భోళా శంకరుడు. అవును.